అండి, వెల్కమ్ టు యోగ్ స్టాక్. అందరూ బాగున్నారు కదా? థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మై వీడియోస్ అండి. ఇవాళ ఈ వీడియోలో ఒక 2 టాపిక్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఒకటి లాస్ ఏంజలస్లో 2 రోజుల నుంచి 2 రోజులు ఏంటి ఒక 4-5 డేస్ అవుతుంది అనుకుంటా అండి. 4-5 డేస్ నుంచి బాగా మంటలు మండుతున్నాయి, ప్రొటెస్టులు జరుగుతున్నాయి, అందరు రోడ్ల మీదకి వచ్చేసారు, 100-150 కార్లు తగలబెడిశారు. అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఏంటి అనేది ఒకటి మాట్లాడుకుందాం. నెక్స్ట్ ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, నేను ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా, దొంగ సర్టిఫికెట్ల మీద మీరు అమెరికా వెళ్ళకండి, వెళ్తే దొరికిపోతారు అని. సో ఇప్పుడు మన తెలుగు స్టూడెంట్ ఒక అతన్ని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో డిపోర్ట్ అయ్యి వచ్చిన తర్వాత అరెస్ట్ చేశారు. అది అసలు కథ ఏంటి, ఎందుకు అరెస్ట్ చేశారు అనేది ఈ 2 మాట్లాడుకుందాం. ఓకే, సో ఇంకా టాపిక్లోకి వెళ్ళే ముందు ఎవరైనా ఛానల్ ఫస్ట్ టైం వచ్చినట్టుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా వీడియోలో నచ్చినట్టుంటే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. సో అమెరికాలో జనరల్గా ఎట్లా ఉంటుందంటే, అన్ని ఇండిపెండెంట్ స్టేట్స్కి పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. అంటే మనకి ఇండియాలో లాగానే సేమ్ స్టేట్స్కి పోలీస్ సపరేటు, పవర్స్ సపరేటు అలా ఉంటాయి. కాకపోతే ఈ కాలిఫోర్నియా స్టేట్కి కొంత పవర్స్ ఎక్కువ ఉంటాయి అనమాట. ప్లస్ వాళ్ళ జీడిపి కూడా 4.1 బిలియన్ పైన ఎంతో ఉంటుంది. యాక్చువల్గా మంచి స్టేట్. సో చాలా రిచెస్ట్ స్టేట్. మీకు తెలుసు కదా, మొన్న ఈ మధ్యన రీసెంట్గా లాస్ ఏంజలస్లో చాలా ఇల్లు అవి కాలిపోయినాయి, అవన్నీ సినిమా వాళ్ళవి. సో ఎక్కువ బాగా డబ్బున్న వాళ్ళు, రిచ్ ఫ్యామిలీస్ ఉండేటువంటి ప్లేస్ అది. ఓకే, అయితే ఇప్పుడు సడన్గా అక్కడ ప్రొటెస్ట్లు, కార్లు తగలబెట్టుకోవటాలు, జనాల కార్లు తగలబెట్టటాలు అంతా రచ్చరచ్చగా ఒక వారం రోజుల నుంచి జరుగుతుంది. రీజన్ ఏంటి అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐస్ వాళ్ళు యాక్చువల్గా రైడ్ చేసి అన్డాక్యుమెంటెడ్ అంటే ఇల్లీగల్గా వచ్చిన వాళ్ళని పంపిస్తున్నారు. ఇది మనం ప్రతి వీడియోలో చెప్పుకునేది. ఇల్లీగల్ అంటే ఇప్పుడు ప్రెసెంట్ మీరు ఏ వీసా మీద వచ్చినా సరే, ఇప్పుడు మీకు స్టేటస్ కనుక లేకపోతే, అది స్టూడెంట్ అయినా, విజిటర్ అయినా, H1 అయినా, అసైలం అయినా, గోడదూకు వచ్చినా, ఎవరైనా సరే ప్రెసెంట్ మీరు ఉన్న స్టేటస్ గనక లీగల్గా ఉండకపోతే వాళ్ళని ఇల్లీగల్ అంటారు అనమాట. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా చాలామంది వీసా అయిపోయిన తర్వాత ఉండిపోయారు, జాబులు రాక. H1 వాళ్ళు ఉండిపోయారు, ఏది ఎక్స్టెన్షన్లు లేక. విజిట్ వీసా మీద వచ్చిన వాళ్ళు, నేను అంతకుముందు చెప్పా, 60,000 మంది వస్తే 12,000 మంది వెనక్కి వెళ్ళారంట. అయితే వాళ్ళని కొంతమందిని ఐస్ వాళ్ళు అరెస్ట్ చేసి డిపోర్ట్ చేయడానికి రైడ్స్ చేస్తున్నారు అని చెప్పేసి ఒక రూమర్ స్టార్ట్ అయింది. యాక్చువల్గా ఒక పర్టికులర్ ప్లేస్లో కొంతమందిని పట్టుకున్నారు, వాళ్ళ పిల్లల్ని కూడా తీసుకెళ్తుంటే ఇంకా వీళ్ళకి కోపం వచ్చేసి ఇక వీళ్ళు బయటకు వచ్చి ప్రొటెస్ట్లు చేయడం మొదలు పెట్టారు. అట్ ద సేమ్ టైం ఇంకోటి డోనట్ ఫ్యాక్టరీ ఒకటి ఏదో ఉందంట, దాంట్లో కూడా ఇక రైడ్స్ అవుతున్నాయి, దీంట్లో కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు అని భయంతో వాళ్ళు ఇక ఈ బయటకు వచ్చి టక ఇక మా పిల్లల్ని తీసుకెళ్తారా, మా ఫ్యామిలీలను తీసుకెళ్తారా అని ఇక గొడవ చేయటము, ఈ ప్రొటెస్ట్లు అన్ని స్టార్ట్ అయిపోయాయి అనమాట. యాక్చువల్గా ఫ్యాక్టరీస్లో ఎక్కువ ఇల్లీగల్స్ పనిచేస్తారు. ఏది మన ఫ్లోరిడాలో కూడా చాలా వరకు మీట్ ప్యాకింగ్ షాప్స్ కానీ, ఫుడ్ ప్యాకింగ్ షాప్స్ కానీ, ఇలా కొన్ని ఉంటాయి. షాప్స్ కాదు, ఫ్యాక్టరీస్. అట్లాంటి వాటిల్లో ఇల్లీగల్ వాళ్ళు ఎక్కువ పని చేస్తుంటారు అనమాట. ఎందుకంటే క్యాష్ ఇన్ హ్యాండ్ కాబట్టి వాళ్ళకి తక్కువ జీతాలు ఇచ్చి పెట్టుకుంటారు. ఇప్పటిదాకా సేమ్ అట్లాంటి ఇష్యూస్ ఏం జరగలేదు కాబట్టి నడిచిపోయింది. ఇప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత స్లోగా అన్డాక్యుమెంట్ వాళ్ళని కొంతమంది లేపుకుంటూ వెళ్ళిపోతున్నారు. అయితే ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే, యాక్చువల్గా ఎప్పుడైతే ప్రొటెస్టులు జరుగుతున్నాయో, కాలిఫోర్నియా గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఏమన్నాడంటే, మేము చూసుకుంటాము, మా స్టేట్ది ఏవి కార్లు గాలిపోవటాలు, తర్వాత రోడ్ల మీద పోలీసుల్ని రాళ్ళు వేసి కొట్టటాలు ఇవన్నీ చేస్తుంటే, అది ఎంతసేపటికి 2 రోజులు బాగా పెరిగిపోవటంతో ఇక మన ట్రంప్ ఏం చేశాడంటే, వాళ్ళ పవర్స్ అన్నిటినీ ఇన్వోక్ చేసేసి ఈ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి గార్డ్స్ని పంపించాడు అనమాట. సో వాళ్ళని పంపించేటప్పటికి స్టేట్కి సెంట్రల్కి మధ్య కొంత, ఎందుకంటే మా పవర్ని మీరు అండర్మైన్ చేసి మా పవర్స్ని, అంటే అప్పుడప్పుడు ఏమవుతుందంటే స్టేట్స్ గనక హ్యాండిల్ చేయలేని సిచ్యువేషన్లో ఒక్కొక్కసారి వీళ్ళని మన సెంట్రల్ గవర్నమెంట్ అడిగినప్పుడు వీళ్ళ కొంత పవర్స్ని రివోక్ చేసేసి వాళ్ళు పంపిస్తూ ఉంటారు. ఇంతకుముందు కూడా జనరల్గా ఎక్కువ అక్కడ నల్లజాతి పోరాటాలు అవి ఎక్కువ జరుగుతుండేవి మొదటి నుంచి కూడా అమెరికాలో. సో ఇంతకుముందు కూడా చాలా నల్లజాతి పోరాటాలు జరిగినప్పుడు ఈ 1990s కానీ స్టేట్ కంట్రోల్ చేయలేనప్పుడు ఏంటంటే, స్టేట్ వెళ్ళి మెయిన్ ప్రెసిడెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళని అడిగేసి కొంత మాకు సపోర్ట్ చేయండి అని చెప్పేసి అడిగి పవర్స్ తెప్పించుకున్న రోజులు ఉన్నాయి. బట్ ఇక్కడ ఏంటంటే, ఈ కాలిఫోర్నియా గవర్నర్ ఎవరైతే ఉన్నాడో ఆయన ట్రంప్ పార్టీకి సంబంధించిన అతను కాదు, డెమోక్రాట్స్ పార్టీకి సంబంధించిన అతను. ట్రంప్ ఏమో రిపబ్లికన్ పార్టీ హెడ్ అనమాట.
కాబట్టి ఏంటంటే కొంత పవర్ పాలిటిక్స్ అనేది జనరల్గా ప్రతి చోట ఉంటూనే ఉంటుంది. సో ట్రంప్ ఏంటంటే యాక్చువల్గా ఎలక్షన్ ఆయన గెలిచిందే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని కంట్రోల్ చేస్తా, లోకల్ వాళ్ళకి జాబులు ఇప్పిస్తా అనేది ట్రంప్ ఎయిమ్. సో దాంతో ఏంటంటే ట్రంప్ వీళ్ళ పవర్స్ని అండర్మైన్ చేసేసి ఆర్మీని పంపించాడు. సో అయినా కంట్రోల్ అవ్వట్లేదు. వాళ్ళు ఏంటంటే ఇష్టం వచ్చినట్టు వీటిని తగలేయటము, ఐస్ వాళ్ళ వెహికల్స్ని తగలబెట్టేయడము, అందరినీ కొట్టేయడము, ఇలా అంతా జరుగుతుంది. ఈ టైంలో కొంతమంది ఒక ఆస్ట్రేలియన్ రిపోర్టర్ కూడా రబ్బర్ బుల్లెట్ తగిలింది, పోలీసు వాళ్ళు కాల్చింది. ట్రంప్ ఏం చేశాడంటే కొంతమంది మరీన్స్ని, ఒక 700 మెంబర్స్ మరీన్స్ని ఎవరినో పంపించారు. మరీన్స్ అంటే ఏంటంటే మీకు మనకిప్పుడు ఇండియాలో చూసుకుంటే సిఆర్పిఎఫ్ అంటారు కదా, సెంట్రల్ రిజర్వ్ పోలీస్. అంటే స్టేట్ పోలీస్ కాకుండా సెంట్రల్ నుంచి కూడా కొంతమంది పోలీసు ఉంటారు అనమాట. ఏదైనా ఇప్పుడు ఎలక్షన్స్ జరిగినప్పుడు కానీ, లేకపోతే ఏమన్నా అవాంఛనీయ సంఘటనలు జరుగుతాయని తెలిసినప్పుడు కానీ, లేకపోతే కులమతాల గొడవలు జరిగినాయన్నప్పుడు తెలిసినాయి కానీ, లేకపోతే పొలిటికల్ గొడవలు ఏమన్నా జరుగుతున్నప్పుడు అట్లాంటి టైంలో ఏం చేస్తారంటే సిఆర్పిఎఫ్ వాళ్ళని పంపిస్తారనమాట. వాళ్ళు సెంట్రల్ రిజర్వ్ పోలీస్ యాక్చువల్గా. వాళ్ళు అక్కడి నుంచి వచ్చేసి మన స్టేట్కి సపోర్ట్ చేస్తారు. ఇప్పుడు ట్రంప్ వాళ్ళని పంపించారు అనమాట. దాంతో ఏమైందంటే ఇప్పుడు స్టేట్కి మన ట్రంప్కి మధ్యన గొడవ జరుగుతుంది, చిలికి గాలివానాయి. అది కాస్త కోర్టులో కూర్చుంది. ఇప్పుడు కోర్టు డిసైడ్ చేయాలి ఏంటి పరిస్థితి, ఇప్పుడు ఎవరి పవర్స్ని ఎవరు అండర్మైన్ చేశారు అనేది ప్రస్తుతానికి జరుగుతుంది. బట్ ఏది ఏమైనా ఇక్కడ జరిగింది ఏంటి అంటే ఇల్లీగల్ అన్డాక్యుమెంటెడ్ వాళ్ళని ఏర్పారేయడానికి వీళ్ళైతే సీరియస్గా ఇప్పుడు రైట్స్ జరుగుతాయి, గొడవలు జరుగుతాయి, కార్లు తగలబెడతారు, ఎన్ని రోజులు చేస్తారు, ఏదైనా ఒక స్టేజ్ ఏదో ఒకటి. ఇప్పుడు దాంట్లో కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు, లోపటేస్తారు, పంపించి పడేస్తారు. తిక్కలేసిందంటే తీసుకుపోయి ఏ ఐలాండ్లోనో పాడేస్తారు. సో ఎట్లా కొట్లా వీళ్ళని పంపించాలని డిసైడ్ అయినప్పుడు పంపించేస్తారు. సో దానికైతే డౌట్ అయితే ఏం లేదు. కాబట్టి ఇప్పుడు ఈ కథలో మనం నేర్చుకోవాల్సిన నీతి ఏంటంటే ఇప్పటికి స్టిల్ యూ కాంట్ బిలీవ్ ఇట్, మన వాళ్ళు ఇంక్లూడింగ్ తెలుగు వాళ్ళు కూడా చాలా మంది ఇల్లీగల్స్ అయితే అమెరికాలో పక్కా ఉన్నారండి, 100% ఉన్నారు. ఎందుకంటే విజిట్ వీసాలు చాలా మందికి B1 B2లు రిజెక్ట్ అవుతున్నాయి ఈ మధ్యన. ఎందుకు రిజెక్ట్ అవుతున్నాయి, దానికి కారణం ఏంటి అంటే ఇలాగ వెళ్ళిపోయి హోటళ్ళల్లో అక్కడిక్కడ పార్ట్ టైం జాబులు చేసుకుంటా బతికే వల్ల వాళ్ళ దగ్గర డేటా ఉంటుంది కదా. మీకు ఎయిర్పోర్ట్ సిస్టంలో యాక్చువల్గా I-94లు ఉన్నాయి కదా, అందరికీ ఎంతమంది ల్యాండ్ అయ్యారు, ఎంతమంది బయటికి వెళ్ళారు, ఎవరెవరైనా సరే ఇల్లీగల్గా మీరు కనుక ఇంకా స్టిల్ ఉండుంటే, నేను విన్న మధ్యన ఎక్కడో ఎవరో వాట్సాప్ చాట్లలో మాట్లాడుకున్నారంట, రైడింగ్స్ ఏమైనా జరుగుతున్నాయా, జరిగితే కొంచెం అప్డేట్ చేయండి అని, లేకపోతే అక్కడెక్కడో రైడింగ్ జరుగుతున్నాయి అంటే వీళ్ళు ఇంట్లో తాళం వేసి బయటకు వెళ్ళిపోవడము. సో స్టిల్ ఇంకా ఉన్నారు. $10 ఏదో ఇస్తారంట, తీసుకొని ప్రశాంతంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళి అయ్యా నేను మా ఊరు వెళ్ళిపోతా అంటే మిమ్మల్ని మంచిగా రాజమార్గంలో తీసుకుపోయి దండేసి ఒక ఐస్ క్రీమ్ తినిపించి పంపించేస్తారు. ఓకే వెళ్ళిపోండి. ఓకే అదొకటి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ఇంతకుముందు నుంచి మీకు చెప్తూనే ఉన్నా, దొంగ సర్టిఫికెట్లు పెట్టుకొని అమెరికా వెళ్ళకండి, ఫోర్జరీ డాక్యుమెంట్లతో అమెరికా వెళ్ళకండి, కన్సల్టెంట్లు దొంగ సర్టిఫికెట్లు ఇప్పిస్తా అంటే నమ్మకండి, దొంగ ఐల్స్లు, దొంగ టోఫెల్, GREలు రాయకండి, దొరికిపోతారు అని చెప్పాను నేను. ఇప్పుడు ఏమైందంటే మన నల్గొండకు సంబంధించిన ఒకతను తెలుగతనే RGIA ఇది మన హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అయినప్పుడు పట్టుకున్నారు. అసలు కథ ఏంటి అంటే మనోడు 2023లో అమెరికా వెళ్ళాడు. సో అరౌండ్ ఒక 15 months దగ్గర అమెరికాలోనే ఉన్నాడు. అతని పేరు వచ్చేసి గోపాల్ రెడ్డి. సో మొన్న రీసెంట్గా మేలో అతను ఇండియా వెళ్ళాడు హాలిడేస్కి. వెళ్ళిన తర్వాత మళ్ళీ రిటర్న్ అమెరికా వచ్చాడు. వచ్చినప్పుడు ఎయిర్పోర్ట్లో ఏమైందంటే అతని సెవీస్ టర్మినేట్ అయిన విషయం అతనికి తెలియకుండా పోర్ట్ ఆఫ్ ఎంట్రీలోకి వెళ్ళిపోయాడు. సో వాళ్ళు అక్కడ ఆఫీసర్, CBP ఆఫీసర్ అడిగారు అనమాట, ఎడబోయి వస్తున్నావు అంటే నేను హాలిడేకి పోయి వస్తున్నా, మరి సెవీస్ టర్మినేట్ అయింది నీకు తెలియదా అన్నారట. అదేంటి నాకు తెలీదు, నా సెవీస్ ఎందుకు టర్మినేట్ అయింది అని అంటే అప్పుడు వాళ్ళు ఏంటంటే యాక్చువల్గా దొంగ సర్టిఫికెట్ మీద ఇతను వచ్చాడు, ఫోర్జరీ సర్టిఫికెట్ అనేది వాళ్ళకి తెలిసి సెవీస్ టర్మినేట్ చేశారు. అది ఎయిర్పోర్ట్లో ఇతను అలర్ట్ చేసి డిపోర్ట్ చేసి పంపించేశారు అనమాట. డిపోర్ట్ చేసి పంపించిన తర్వాత మనోడు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో ల్యాండ్ అవ్వగానే మన పోలీసులు వచ్చేసి, ఇమిగ్రేషన్ వాళ్ళు వచ్చేసి అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి తీసుకెళ్ళి ఇక వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఏంటన్నా ఏం సంగతి కథ ఏంది మరి చెప్పు అంటే ఫైనల్గా చెప్పింది ఏందయ్యా అంటే BSc కంప్యూటర్ సైన్స్ సర్టిఫికెట్ తోటి మనోడు 2023లో మిసోరీ వెబ్స్టర్స్ యూనివర్సిటీలో జాయిన్ అయ్యాడు.
జాయిన్ అయ్యాడు, అంత బాగానే ఉంది, చదువుకుంటున్నాడు, నడుస్తూనే ఉంది. కానీ అతను బీఎస్సీ కంప్యూటర్ సైన్స్ పెట్టిన సర్టిఫికెట్ ఏదైతే ఉందో అది ఫోర్జరీ చేసిన సర్టిఫికెట్ ఇప్పుడు బయటపడింది ఇన్ని రోజుల తర్వాత. సో ఇక ఏంటి బాబు మనకి ఈ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారు ఏంటి అంటే మనోడు చెప్పేశాడు. అశోక్ అని ఒక అబ్రాడ్ కన్సల్టెన్సీ ఓనరు హైదరాబాద్, అతన్ని కూడా మొన్న జూన్ 2వ తారీఖు అతన్ని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి అతన్ని కూడా మరి ఏం సంగతి నాకు చెప్పు ఏంటి కథ అంటే ఇక మనోడు చెప్పాడంట, నేను ఆల్రెడీ దగ్గర ఒక 150 మందికి ఇలానే దొంగ సర్టిఫికెట్లు ఇప్పించా, మదురై యూనివర్సిటీ, ఉస్మానియా యూనివర్సిటీ, స్టాంపులు, అవి రికమెండేషన్ లెటర్లు, ఆ లెటర్లు ఈ లెటర్లు, ఇక రకరకాల చెత్త మనోడి దగ్గర అయితే దొరికింది. ఏమేమైతే ఇప్పుడు రిఫరెన్స్ లెటర్లు ఇస్తే సంతకం పెట్టుకునే స్టాంపులు అయితే ఏంటి, అవైతే ఏంటి, ఇవైతే ఏంటి, అన్నీ దొరికినాయి. సో ప్రస్తుతానికి అరెస్ట్ చేశారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఇంకా ఎవరెవరైతే ఈ స్టూడెంట్స్ ఇప్పుడు ఈ దొంగ సర్టిఫికెట్ ఇచ్చిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆబ్వియస్లీ డిపోర్ట్ అవుతారు ఇవాళ కాదు రేపైనా. అయితే మరి దొంగ సర్టిఫికెట్ ఉన్నా కానీ ఫోర్జరీ సర్టిఫికెట్ ఎందుకు ఇతన్ని అమెరికాలో అరెస్ట్ చేయలేదు, ఏం చేయలేదు అంటే అది వాళ్ళ పని కాదు. వాళ్ళు ఏంటంటే ఏదన్నా మిస్రిప్రజెంటేషన్ కానీ ఏదన్నా చేస్తే సెవీస్ టర్మినేట్ చేస్తారు ఆబ్వియస్లీ, అంతకన్నా ఎక్కువ ఏం చేయరు. వీసా క్యాన్సిల్ చేయటమో సెవీస్ టర్మినేట్ చాలు, అదే చాలు, మనకి అవసరం లేదు, అయిపోయింది కథం. అక్కడ సెవీస్ టర్మినేట్ అయిందంటేనే సగం లైఫ్ పోయినట్టే. అక్కడ యుఎస్సిఐఎస్ వాళ్ళు చాలాసార్లు చెప్పారు, H1Bకి కూడా దాదాపు చాలా మంది ఫోర్జరీ డాక్యుమెంట్స్తో ట్రై చేస్తున్నారు, అపాయింట్మెంట్స్కి ఫేక్ డాక్యుమెంట్స్ పెట్టి ట్రై చేస్తున్నారు. సో ఇలాంటివి చాలా జరుగుతున్నాయి. కాబట్టి ఏంటంటే మీరు ఎవరైనా సరే ఫోర్జరీ డాక్యుమెంట్స్ ఇంకా అయిపోయిందో వెళ్ళిపోయిన వాళ్ళు ఎవరిని చేయలేడు, దొరికితే దొంగ, దొరకపోతే దొర. కానీ ఎప్పుడన్నా దొరికితే మాత్రం ఈ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంటుంది చాలా పరిస్థితి. ఎందుకంటే ఈ దిక్కుమాలిన అమెరికా కోసము జైల్లో చిప్పకూడు తినేంత దరిద్ర పరిస్థితి రావడం అనేది నిజంగా అది చాలా బాధాకరం. ఎందుకంటే ఒకసారి ఒక ఏజ్లో ఉన్నప్పుడు పోలీస్ కేసు ఫైల్ అయిందంటే మీరు ఆలోచించండి, అతని లైఫ్ నాశనం అయిపోతుంది. లైఫ్ అంతా పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతుండాలి. ఎందుకంత మన అమెరికా మోజుతోటి లైఫ్ని రిస్క్లో పెట్టుకోవాల్సిన అవసరం లేదు కదా. లీగల్గా నీకు చదివే కెపాసిటీ లేనప్పుడు వెళ్ళకు. దొంగ సర్టిఫికెట్ పెట్టుకొని మాస్టర్స్ చదవడానికి వెళ్ళినోడు ఏం చదువుతాడని నిజంగా ఒక మాట చెప్పండి మీరు, నిజంగా వాడు చదువుతాడా? వాడు డిగ్రీయే పాస్ కాలే, వాడు మాస్టర్స్ చేస్తాడు అమెరికాకి వెళ్ళి. ఇప్పుడు వెళ్తాడు, డబ్బులు కడతాడు, పార్ట్ టైం జాబులు చేసుకుంటాడు. ఇలాంటి వాళ్ళని ట్రాప్ చేయడానికే అమెరికా వాళ్ళు ఒక పెద్ద వలేసి ఒక దొంగ యూనివర్సిటీ క్రియేట్ చేసి, నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను, ఇది మళ్ళీ టైం వేస్ట్ ఎందుకు కానీ, వలేసి పట్టుకొని. సో వాళ్ళు కూడా చాలా తెలివికల్లోళ్ళే అండి. మనం ఒక్కలమే తెలివికల్లోం అనుకుంటాం. మన దగ్గర ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనమే ఇంటెలిజెన్సు, ఎదురుంగోడు వేస్ట్ క్యాండిడేట్ అనుకుంటాం. అదే పెద్ద రాంగ్. ఎంతమంది దొంగ సర్టిఫికెట్లు, మిస్రిప్రజెంటేషన్లు, దొంగ ఎక్స్పీరియన్స్లు నడిచినంత కాలం నడిచింది, కానీ కాలం వచ్చింది. కాలం వస్తే ఏమవుతుందిగా అయిపోయింది. ఇట్లనే ఒక్కొక్కళ్ళు బయటపడతా ఉంటారు. ఇప్పుడు అసలు స్టూడెంట్ వీసాలే లేకుండా చేశారు చివరికి. ఇప్పుడు మన ఇంటర్వ్యూలే లేవు ప్రస్తుతానికి. సో అదొకటి. నెక్స్ట్ మొన్న ఇప్పుడు 1 డే బ్యాక్ అనుకుంటా నవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ న్యూజెర్సీ దగ్గర నుంచి ఒక 1 అవర్ 1.5 అవర్ ఉంటుంది. నవార్క్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో మన స్టూడెంట్, ఇండియన్ స్టూడెంటే ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తున్నప్పుడు అతన్ని పోలీసులు పట్టుకొని హ్యాండ్ కఫ్స్ చేసి బోర్లా, అంటే తెలుసు కదా అమెరికాలో ఇలా పడుకోబెట్టేసేసి వాళ్ళు వెనకాల చేతులు మేలు పెట్టేసి హ్యాండ్ కఫ్స్ వేసి చుట్టూ 30-40 మంది నిలబడ్డారంట. అతను ఏడుస్తున్నాడంట. ఎందుకు అరెస్ట్ చేశారు, ఏంటి, అసలు ఏం చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పటిదాకా తెలీదు. ఎవరో బిజినెస్ మ్యాన్ ఎవరో దాన్ని వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడంతో ఇంకా మన ఎంబసీ వాళ్ళు డిప్లొమాటిక్ డిస్కషన్స్ అన్నీ స్టార్ట్ అయినాయి. మన ఇండియన్ ఎంబసీ వాషింగ్టన్ వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. గవర్నమెంట్తో మాట్లాడుతున్నారు, యుఎస్ గవర్నమెంట్తో. అసలు ఏంటి రీజన్ ఏంటి, ఇతన్ని ఎందుకు అరెస్ట్ చేశారు, ఏదో ఒకటి లేకుండా అయితే 90% ఇంతమంది ఇండియా నుంచి వెళ్తున్నారు వస్తున్నారండి, ఎందుకు చేస్తారో ఏదైనా సంథింగ్ ఉండే ఉంటుందేమో మరి. బట్ మేము ఏమైనా అయ్యి ఉండొచ్చు, మనకు తెలీదు. అది డీటెయిల్స్ బయటకు వచ్చే వరకు. బట్ ప్రస్తుతానికి అయితే మాత్రం డీటెయిల్స్ ఇంకా దాని గురించి అయితే బయటకు రాలేదు. వాళ్ళు ఎంబసీ వాళ్ళు కూడా మనకి సపోర్ట్ చేయాలి అంటే 100% లీగల్గా ఉంటేనే సపోర్ట్ చేయగలుగుతారండి ఎవరైనా సరే. ఎంబసీ అయినా లేకపోతే లాయర్స్ అయినా మనం పర్ఫెక్ట్ లీగల్గా ఉంటే ఒకరిని హెల్ప్ అడగటానికి ఛాన్స్ ఉంటుంది. లేకపోతే మనం వెళ్ళి ఎక్కడ అడగలేము. ఇల్లీగల్గా ఎవరైనా ఉంటే దయచేసి వెళ్ళిపోండి.
దొంగ సర్టిఫికెట్లు, ఫోర్జరీ డాక్యుమెంట్స్ పెట్టుకొని వెళ్ళిన వాళ్ళ పని ఓకే, వదిలేయండి, వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలీదు. ఇప్పుడు ఎవరైనా వెళ్ళాలి అనుకుంటే మాత్రం అలాంటి ఆశలు పెట్టుకోకండి. అమెరికా వెళ్ళాలి అని జైలుకు మాత్రం వెళ్ళకండి. ఓకే, సో అది నా సలహా. నేను ఒక వీడియో చేస్తా అని చెప్పాను. యాక్చువల్గా నెక్స్ట్ ఏఐ మీద ఏమేమి జాబ్స్ ఉన్నాయని నా నెక్స్ట్ వీడియో అదే ఉంటుంది. సో ప్లీజ్ వెయిట్ ఫర్ మై వీడియో అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ యోగ్ స్టాక్. Please like, share, subscribe to my channel. Thank you.